నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. గేమ్ చేంజింగ్ డీల్స్ కోసం రష్యా నుంచి గేమ్ చేంజర్ భారత గడ్డపై అడుగుపెట్టాడు. స్నేహానికి విలువిస్తూ దశాబ్దాలుగా ఆప్తమిత్రుల్లా కొనసాగుతున్న రష్యా అధినేత పుతిన్ దాదాపు 4 ఏళ్ల తర్వాత భారత పర్యటనకొచ్చారు. ఇది మోదీ స్నేహ దౌత్యానికి నిదర్శనం. కానీ ఆయన రాజకీయ చాణక్యానికి కూడా అగ్ని పరీక్ష లాంటిదే. ఇప్పటికే అమెరికా టారిఫ్లు, చైనా దుందుడుకు చర్యలు, పాక్ ప్రేలాపనలతో కొనసాగుతున్న రాజకీయాల్లో సైలెంట్ గానే వైలెంట్ వార్నింగ్ ఇచ్చేలా పుతిన్ తో మోదీ భేటీపై ప్రపంచవ్యాప్తంగా హాట్ చర్చ జరుగుతోంది. ఈ చిరకాల మిత్రుల ట్రేడ్, డిఫెన్స్ డీల్స్ తో ప్రపంచానికి ఏం చెప్పబోతున్నారు? ముఖ్యంగా వైట్ హౌస్, బీజింగ్ కి ఎలాంటి సందేశం పంపుతున్నారు? నాలుగేళ్ల తరువాత పుతిన్ భారత పర్యటన. ఇది మోదీ దౌత్య చాణక్యానికి అగ్ని పరీక్ష. ట్రేడ్, డిఫెన్స్ లో రష్యా, ఇండియా ఆప్తమిత్రులు. ఈసారి మరిన్ని గేమ్ చేంజింగ్ డీల్స్. చిరకాల మిత్రుడు, ఆత్మబంధువు, ఆప్తమిత్రుడు, అజాత శత్రువు, నమ్మకమైన నేస్తం. ఇలా ఇండియా, రష్యా మధ్య బంధాన్ని వర్ణించాలంటే మాటలు చాలవు. దశాబ్దాలుగా భారత్, రష్యా మధ్య వాణిజ్య, రక్షణ, ఇతర రంగాల్లో పెనవేసుకుపోయిన బంధం అలాంటిది. అగ్రరాజ్యాల్లో ఒకటిగా ఉన్న రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాలో అడుగు పెట్టడంతో ప్రపంచం చూపంతా భారత్ పైనే పడింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యాక 4 ఏళ్ల తరువాత తొలిసారి పుతిన్ భారత్ లో అడుగు పెట్టారు. దీంతో ఆప్తమిత్రుడికి మోదీ సర్కార్ ఘనంగా స్వాగతం పలికింది. రష్యా అధ్యక్షుడి టూర్ అంటే ఇండియాకి ఎప్పుడూ వెరీ స్పెషలే. ఆ దేశంతో పెనవేసుకున్న వాణిజ్య, రక్షణ ఒప్పందాలే ఇందుకు కారణం. పైగా అగ్రరాజ్యం అమెరికా టారిఫ్లతో విరుచుకుపడుతుంటే పొరుగు దేశం చైనా, పాక్, బంగ్లాతో చేతులు కలిపి ఇండియా వెనక గోతులు తీయాలని కుట్రలు చేస్తోంది. ఇలాంటి సమయంలో రష్యా అధినేత పుతిన్ భారత్ లో అడుగు పెట్టడం అంతటా ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. దీంతో పుతిన్, మోదీ మధ్య ఎలాంటి దౌత్య చర్చలు జరుగుతాయన్న ఆసక్తి అటు వైట్ హౌస్ లోనూ, ఇటు బీజింగ్ లోనూ సహజంగానే కలిగాయి. ముఖ్యంగా వాణిజ్యం కంటే రక్షణ రంగంలో ఈ మిత్ర దేశాల మధ్య జరిగే ఒప్పందాలపై చాలా దేశాలు ఆసక్తిని చూపాయి. పుతిన్ ఇండియా టూర్లో ఇరు దేశాల ప్రధానమైన అజెండా వాణిజ్యం, రక్షణ ఒప్పందాలే. భారత్, రష్యా సంబంధాలు ఆర్థిక అవసరాలు, భౌగోళిక రాజకీయాలు, పరస్పర నమ్మకంపై ఆధారపడి ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్నాయి. ఇది మోదీ దౌత్య చాణక్యానికి నిదర్శనం. రష్యాతో సంబంధాలు మరింత బలపడాలి. అలాగే అమెరికా సహా ఇతర పాశ్చాత్య దేశాల నుంచి ఒత్తిడిని తట్టుకోవాలి. ఏ దేశాన్ని కాదని పక్కన పెట్టడానికి వీల్లేదు. రష్యా శత్రుదేశంగా భావిస్తున్న యుక్రెయిన్ తోనూ ఇండియా మంచి బంధాన్ని కొనసాగించాలి. మిగతా యూరోపియన్ దేశాలతో సంబంధ బాంధవ్యాలను తెంచుకోకూడదు. పొరుగున ఉన్న చైనాను కంట్రోల్ చేయాలి. అదే టైంలో శత్రుదేశం పాక్ ను హద్దుల్లో ఉండేలా చూడాలి. ఇలా ఎన్నో రకాల ఒత్తిడులు, ఎత్తుగడల మధ్య పుతిన్ కు భారత గడ్డపై ఘన స్వాగతం పలికారు మోదీ. మనకి వాళ్ళకి ఉన్న సంబంధం ప్రత్యేకమైన సంబంధం మన ఇద్దరి మధ్యనే. ఇంకో దేశానికి వ్యతిరేకం కాదని స్పష్టంగా భారతదేశం చెప్పడం జరిగింది, యాక్షన్ చేయటం జరిగింది. అందరూ ఒప్పుకుంటారు. ఈవేళ రష్యా, అమెరికా, యుక్రెయిన్ మీద గొడవలు ఉన్నాయి, కానీ దాని గురించి చమురు మీద తగాదాలు వచ్చినాయి. కానీ లేకపోతే రష్యా, అమెరికాకి ఈవేళ తగాదాలు లేవు. రష్యా చాలా ఉపయోగం, కొంతవరకు చమురు కొన్నాం, కానీ చమురు ఇంకా ఫ్యూచర్లో కొనేది కూడా పోయింది అవకాశం. ఎందుకంటే ఇంటర్నేషనల్ ధరలు కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. రాబోయే రోజుల్లో రష్యన్ ప్రెసిడెంట్ మన దగ్గరికి వచ్చినందుకు భారతదేశానికి మంచిది. పుతిన్, మోదీ చైనా షాంఘై పర్యటనకు వెళ్లిన సందర్భంలోనే చాలాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు.
అప్పుడే కొన్ని డిఫెన్స్ డీల్స్ కు ఇరు దేశాలు సూత్రప్రాయంగా ఓకే చెప్పాయి. ఆ తరువాత యుఎస్ భారత్ రష్యా చమురును కొనడం ఆపేయాలని ట్రంప్ నుంచి ఆంక్షలు వచ్చాయి. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించింది. యుక్రెయిన్ యుద్ధం తరువాత రష్యా, ఆపరేషన్ సింధూర్ తరువాత ఇండియా, ఈ రెండు దేశాల అధికారిక రక్షణ రంగ డీల్స్ కు భారత్ వేదికైంది. సోవియట్ యూనియన్ కాలం నుంచే భారత్ రష్యా నుంచి ఆయుధాల్ని కొనుగోలు చేస్తోంది. ఆ దేశానికి మన ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తోంది. 2010 నుంచి 2015 మధ్య భారత రక్షణ దిగుమతులు 72% ఉంటే 2020-24 మధ్య 36% తగ్గాయి. ఈ రెండు దేశాల వాణిజ్యం మార్చి 2025 నాటికి $68 బిలియన్ చేరింది. డిఫెన్స్ డీల్స్ లో రష్యా S-400 రక్షణ వ్యవస్థను భారత్ వినియోగిస్తోంది. ఇప్పుడు S-500 అప్గ్రేడ్ వర్షన్ ను ఇండియాకు అందించనుంది మాస్కో. ఇలా రక్షణ రంగ భాగస్వామ్యం పుతిన్ టూర్ తరువాత మరింత పెరగనుంది. ఊహించని రీతిలో రష్యాతో భారత్ బంధం బలపడనుంది. ఇప్పటికే సుఖోయ్ ఫైటర్ జెట్లని రష్యా నుంచి మరిన్ని కొనుక్కునే దిశగా ఇండియా రక్షణ ఒప్పందాలు చేసుకుంది. బ్రహ్మోస్ మిసైల్స్ ని రష్యా టెక్నాలజీ భాగస్వామ్యంతోనే ఇండియా తయారు చేస్తోంది. దీంతో పాటు వాణిజ్యం, కార్మికుల తరలింపు, ఎనర్జీ, పర్యాటకం, డిజిటల్ సేవలు, AI చాలా రంగాల్లో ఇరు దేశాల మధ్య ఎంతో విలువైన ఒప్పందాలున్నాయి. పుతిన్ పర్యటనతో ఇవి మరింత దృఢపడ్డాయి. భారత్ నుంచి రష్యా ఎక్కువగా సముద్ర ఉత్పత్తులు, బంగాళదుంపలు, దానిమ్మ, ప్రాసెస్డ్ ఫుడ్, కన్స్యూమర్ గూడ్స్, ఔషధాలని కొనుగోలు చేస్తోంది. ఈ వాణిజ్యం ఇకపై మరింత పెరగనుంది. ఇది భారత ఆర్థిక వృద్ధి రేటును పెంచుతుంది. రక్షణ రంగానికి రష్యా టెక్నాలజీ సాయం అందిస్తే ఇతర అంశాల్లో భారత్ వ్యాపార వాణిజ్యం చేస్తూ ఆ దేశ ఆర్థిక ప్రగతికి తన వంతు పాత్ర పోషిస్తోంది ఇండియా. ఇందులో మోదీ చూపుతున్న దౌత్య చాణక్యం ఎంతో ఉపయోగపడుతోంది. ఫలిస్తున్న ప్రధాని మోదీ దౌత్య చాణక్యం. భారత్ రష్యా మధ్య దృఢమైన నమ్మకమైన మైత్రి. రక్షణ రంగంలో రష్యా భారత్కు నంబర్ 1 సరఫరాదారు. సోవియట్ యూనియన్ కాలం నుంచే మన రక్షణ రంగానికి వెన్నుదన్ను. ఇప్పటికీ ఎన్నో అడ్వాన్స్డ్ ఆయుధాలు భారత్కు విక్రయం. దశాబ్దాలకు ముందు నుంచే ఆయుధాల విక్రయాలు, టెక్నాలజీ సాయంలో రష్యా ముందుంది. అధ్యక్ష పీఠంపై ఎవరున్నా ఆ వాణిజ్యం, స్నేహబంధం అలాగే కొనసాగుతోంది. సోవియట్ యూనియన్ కుప్పకూలాక 1991లో ఇండియా రష్యా మధ్య డిఫెన్స్ డీల్స్ ఎక్కువగా జరిగాయి. మన దేశం సగటున 60% కంటే ఎక్కువ ఆయుధాల్ని రష్యా నుంచే కొంటోంది. 2009 నుంచి 2014 మధ్య భారతదేశ ఆయుధాల్లో 72 నుంచి 76% రష్యా నుంచి వచ్చినవే. 2015 నుంచి 2019 మధ్య ఈ దిగుమతులు 55% తగ్గాయి. 2020 నుంచి 2024 వరకు కేవలం 36% మాత్రమే ఆయుధాల దిగుమతులు వచ్చాయి. ఈ రెండు దేశాల వాణిజ్యం ఇప్పటికే $68.7 బిలియన్ చేరింది. 2030 నాటికి $100 బిలియన్ చేరుకునే ఛాన్స్ ఉంది. 1996లో ఇండియా 50 సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్లను కొనుగోలు చేసింది. హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ లో 140 లైసెన్స్ ప్రొడక్షన్ తో భారత వాయుసేన మరింత బలపడింది. 1998లో బ్రహ్మోస్ మిసైల్స్ తొలి కీలక ఒప్పందం జరిగింది. భారత్ రష్యా భాగస్వామ్యంతో క్రూయిజ్ మిసైల్స్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఆధునిక రక్షణ వ్యవస్థలకు ఇది పునాది వేసింది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను 5 స్క్వాడ్రన్లను కొనుగోలు చేసేందుకు 2018లోనే డీల్ కుదిరింది. 2001లో T-90 ట్యాంకులు, 2019లో AK-203 రైఫిళ్లు, ఇలా చాలా డిఫెన్స్ వెపన్స్ ను రష్యా తక్కువ ధరకే ఇండియాకు విక్రయిస్తోంది. 2021 నుంచి 2031 మధ్య మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ ప్రోగ్రాం కోసం ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇవి భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచేవి. S-400 భారత క్షిపణి రక్షణ వ్యవస్థ ఆపరేషన్ సింధూర్లో సుదర్శన చక్రంలా పనిచేసింది. పాక్ ఎయిర్ బేస్లను, కీలకమైన కేంద్రాలను ధ్వంసం చేసింది. అలాగే మన గగనతలంలోకి ప్రత్యర్థుల మిసైల్స్ రాకుండా అడ్డుకుంది. దీంతో ఈ క్షిపణి వ్యవస్థల్ని మరిన్ని కొనుగోలు చేసేందుకు ఇండియా సిద్ధమైంది. లేటెస్ట్ గా S-500 అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ ను కొనుగోలు చేసేందుకు భారత రక్షణ శాఖ రష్యాతో మంతనాలు చేస్తోంది.
అలాగే సుకోయ్ యుద్ధ విమానాల్ని మరిన్ని కొనుగోళ్లకు కూడా పలు ఒప్పందాలు చేసుకుంది. వీటితో పాటు రష్యా తమిళనాడు కూడంకుళంలో న్యూక్లియర్ ప్లాంట్ ను నిర్మిస్తోంది. అంతరిక్ష రంగంలోనూ రష్యా భారత్ పరస్పర సహకారం ఎంతో విలువైనది. గగన్యాన్, గ్లోనాస్ నావిగేషన్ లో రష్యా సాయం చేస్తోంది. మనం ఎప్పటి నుంచో ఉన్న రక్షణకు సంబంధించిన ఉన్నది ఆయిల్ కొత్త ట్రేడ్ చాలా తక్కువ జరుగుతుంది. రష్యాతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే భారతదేశానికి రష్యా దగ్గర ఎక్కువ సామాను ఉన్నా ఏమక్కర్లేదు. ఇవాళ టెక్నాలజీలో మిగతా విషయాల్లో అమెరికా, యూరోప్ ముందరికి వెళ్ళిపోయినాయి, జపాన్, కొరియా. భారతదేశం ఆర్థిక వ్యవస్థ ముందరికి వెళ్ళాలంటే ఏ దేశం మనకి టెక్నాలజీ ఇవ్వగలదు ఆ దేశంతో సంబంధం పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి తప్పకుండా రక్షణలో ఎప్పుడో రష్యా నుంచి మనం కొన్న మిసైల్ సిస్టమ్స్ మిగతా అన్నిటికీ స్పేర్ పార్ట్లు కావాలి, వాటికి కావాలి, తప్పకుండా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం రష్యాతో స్నేహం ఏంటంటే రష్యాను మనం వదిలేస్తే రష్యా, చైనా కలిసిపోతారు. రష్యాతో మనకు స్నేహం ఉన్నది కాబట్టి చైనా కొంచెం హద్దులో ఉన్నది. అటు రష్యాను వదులుకోకుండా ఇటు ఇతర దేశాలతోనూ వ్యాపార, వాణిజ్య, రక్షణ రంగ ఒప్పందాలను చేసుకోవడంలోనే మోదీ అసలైన రాజకీయ చాణక్యం చూపుతున్నారు. ఫ్రాన్స్ నుంచి రాఫెల్, అమెరికా నుంచి అపాచీ హెలికాప్టర్, ఇజ్రాయెల్ నుంచి డ్రోన్లను ఇండియా కొనుగోలు చేస్తోంది. ఓవైపు రక్షణ రంగాన్ని సూపర్ పవర్ లా మార్చే ప్రయత్నం చేస్తూ ఇంకో పక్క అన్ని దేశాలతో సత్సంబంధాలను నెరపడమే మోదీ దౌత్య నీతికి నిదర్శనం.